ఈ కథ ప్రారంభంలో మన హీరో శాన్ తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి తన సొంత షాపుకు వెళ్తాడు. కానీ అతను లోపలికి వెళ్లగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ శాన్ కాలర్ పట్టుకుని బయటకు నెట్టేస్తాడు. నువ్వు లోపలికి వెళ్లడానికి వీల్లేదు అని గట్టిగా చెప్తాడు. ఆ మాట వినగానే శాన్ షాక్ అవుతాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో నీకు తెలియదా? నేనే నిన్ను ఈ షాపులో పనిలోకి తీసుకున్నాను. ఇప్పుడు నన్నే బయటకు నెట్టేస్తున్నావా అని అడుగుతాడు. దానికి ఆ గార్డ్ నవ్వుతూ, అవును, నువ్వే నన్ను పనిలోకి తీసుకున్నావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నా యజమానివి కావు. నా ప్రెజెంట్ బాస్ మిసెస్ లిన్ షాపులోకి ఎవరైనా పనికిరాని వాళ్లు వస్తే రానివ్వద్దని ఆమె నాకు గట్టిగా చెప్పింది అని అంటాడు. ఆ మాటలకి శాన్ కి విపరీతమైన కోపం వస్తుంది. నేను పనికిరాని వాడినా? ఇది నా షాప్. తను నా గర్ల్ ఫ్రెండ్. నువ్వు నాతో ఇలా ఎలా ప్రవర్తిస్తావు అంటూ లోపలికి వెళ్లడానికి ట్రై చేస్తాడు. కానీ సెక్యూరిటీ గార్డ్ అతనిని వెళ్లనివ్వకుండా గట్టిగా నెట్టి కింద పడేస్తాడు. కరెక్ట్ గా అదే టైంలో మిసెస్ లిన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి షాప్ నుండి చాలా స్టైల్ గా బయటకు వస్తుంది. అది చూసి శాన్ ఆశ్చర్యపోతాడు. నీ పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరు? అసలు ఈ సెక్యూరిటీ గార్డ్ నన్ను లోపలికి ఎందుకు రానివ్వడం లేదు అని అడుగుతాడు. అందుకు మిసెస్ లిన్ ముఖం తిప్పుకుని, ఈ షాపులో చాలా కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి. ఇలా ఎవరైనా లోపలికి వచ్చి ఏదైనా వస్తువు తాకి విరగ్గొడితే పరిస్థితి ఏంటి? ఆ డబ్బులు నువ్వు నీ జేబులో నుండి కడతావా అని అంటుంది. శాన్ నమ్మలేకపోతూ, ఈ షాప్ని మా పేరెంట్స్ నాకిచ్చారు. నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అడిగితే నిన్ను నమ్మి ఈ షాప్ని నీ చేతిలో పెట్టాను. పైగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పావు కదా అని అడుగుతాడు. దానికి మిసెస్ లిన్ వెటకారంగా నవ్వుతూ, నువ్వు నిజంగానే అంత అమాయకుడివా? మీ పేరెంట్స్ చనిపోయే ముందు నీకు చాలా ఆస్తులు ఇచ్చారని నాకు తెలుసు. అందులో ఈ షాప్ కూడా ఒకటి. కానీ నువ్వు ఆ ఆస్తినంతటినీ ఒక్కొక్కటిగా తగలేశావు. ఈ షాప్ని నేను చూసుకుంటున్నాను కాబట్టే ఇది ఇంకా ఇలా నడుస్తోంది. కాబట్టి ఈ షాప్ ఇకపై నాదే. ఎందుకంటే దీనిని ఈ రేంజ్కి తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇకపై ఇది నీ షాప్ అని ఎప్పుడూ అనకు. ఇది కేవలం నాది మాత్రమే అని తేల్చి చెబుతుంది. ఆ తర్వాత మిసెస్ లిన్ పక్కనున్న వ్యక్తి ముందుకొస్తాడు. ఇతను చెన్ ఫ్యామిలీ పెద్ద కొడుకు. ఇతని పేరు ఎన్. అతను శాన్ని చూసి అవమానించడం మొదలుపెడతాడు. అంతలోనే అతని కన్ను శాన్ చేతిలో ఉన్న ఒక రింగ్ పై పడుతుంది. ఆ రింగ్ని శాన్ మిసెస్ లిన్ కోసమే కొని ఉంటాడు. ఎన్ ఆ రింగ్ని చూసి ఎగతాళి చేస్తూ, నువ్వు ఇంత చిన్న రింగ్తో మిసెస్ లిన్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? మిసెస్ లిన్, నువ్వు ఈ చిన్న డైమండ్ రింగ్ని చూసి మురిసిపోయి ఇతన్ని పెళ్లి చేసుకుంటావా అని నవ్వుతాడు. మిసెస్ లిన్ వెంటనే అస్సలు చేసుకోను అన్నట్టుగా ముఖం పెట్టి తన చేతికున్న పెద్ద ఉంగరాన్ని చూపిస్తుంది. శాన్, ఇది చూడు, ఎన్ నన్ను ఇంత పెద్ద రింగ్తో ప్రపోజ్ చేశాడు. అందుకే ఇప్పటి నుండి నేను ఇతనితోనే ఉంటాను. ఇతనే నా కొత్త బాయ్ ఫ్రెండ్. కాబట్టి నువ్వు నా గురించి ఆలోచించడం మానే అని చెప్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని